కనిపిస్తుంది చూసారా. మనం ఇలా కొంచెం ముందుకెళ్ళాక అదిగోండి కనిపిస్తుంది చూసారా టోటల్. ఒక ప్లాస్టిక్ కవర్ భూమిలో కలవడానికి పాడవడానికి 100 సంవత్సరాలు పడుతుందంట. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆరిఫ్ న్యాచురల్ లవర్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ ప్లేస్ కాకినాడ జిల్లాలో ఉంటుంది. ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పకుండా మొత్తం వీడియో లాస్ట్ దాకా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నేను యానం నుంచి బయలుదేరాను కాబట్టి కోరింగా ఫారెస్ట్కి అయితే దగ్గరికి అయితే వచ్చాను. మనం యానం నుంచి వస్తున్నప్పుడు రైట్ సైడ్కి ఇలా ఆర్చ్ కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎటువంటి బోట్స్ అయితే కనుక ఉండవు. ఇలా మనం సుమారు 1 కిలోమీటర్ లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ కోరంగి ఫారెస్ట్ కాకినాడకి 15 కిలోమీటర్ల దూరంలో, యానంకి 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. దగ్గరికి అయితే వచ్చేసాం. పదండి ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం. మీకు కనిపిస్తుంది కదా, అదే లోపలికి వెళ్ళి మనం పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. పదండి ఫ్రెండ్స్. టికెట్ తీసుకోవాలి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. బైక్ అయితే 30, కార్కి అయితే 50 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడైతే బైక్ పార్క్ చేసుకోవాలి. ఇంతకుముందు లోపల దాకా ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం ఎదరే ఆపుతున్నారు. నేను ఇది రావడం ఇది 3వసారి. మీకు ఒకసారి చూపిద్దామని ఇప్పుడైతే నేను వచ్చాను. బైక్ పార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సుమారు ఒక 500 మీటర్స్ ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళడానికి. వాష్రూమ్స్ మరియు చిన్న రెస్టారెంట్ అందుబాటులో ఉంది. అదే కాక మనకి చిన్నపిల్లల ప్లే జోన్ కూడా అందుబాటులో ఉంది ఇక్కడ. పదండి మనమైతే ముందుకైతే వెళ్దాం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి మంగళవారం సెలవు ఉంటుంది. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5:30 దాకే ఈ పార్క్ మనకి ఓపెన్లో ఉంటుంది. ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడ మనకి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ అయితే కనుక తీసుకున్నాను, 50 రూపీస్ ఛార్జ్ చేశారు. పిల్లలకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫారినర్స్కి 350 రూపీస్. మీరు కనుక కెమెరా తెచ్చుకుంటే కనుక 500 ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే పెయింటెడ్ స్టార్క్ పిక్ అయితే కనిపించింది. ఇక్కడ ఒక పార్క్ లాగా ఏర్పాటు చేశారు. ఈ థీమ్ బాగుంది. పదండి ఇప్పుడు మనం అయితే కనుక లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి చిన్న తాబేల్లాగా ఒక బొమ్మలాగా ఏర్పాటు చేశారు. ఇది చూడడానికి ఒరిజినల్ తాబేల్లా ఉంది. ఇది చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. ఈ ప్రకృతి వనం అని చెప్పి ఇక్కడ ఇది ఏర్పాటు చేశారు. ఇలాగా ఇక్కడ వచ్చే జంతువులు మరియు పక్షుల బొమ్మలతో చిన్న మ్యూజియంలో ఏర్పాటు చేశారు. బాగుంది. ఇలాగా చూసారా, మొత్తం ఇక్కడికి వచ్చే పక్షులు అవన్నీ కనిపిస్తున్నాయి. పదండి మనం ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. ఈ ఫారెస్ట్ కాకినాడ జిల్లాలో ఉంది. ఇది సహజసిద్ధంగా ఏర్పడిన మడ అడవులు ఇవి. ఈ మడ అడవుల్లోకి మనం వెళ్ళడానికి ఇలా బల్లల కింద ఏర్పాటు చేశారు. నేను ఇప్పటికీ 2-3 టైమ్స్ వచ్చాను. మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి ఇంకోసారి వచ్చాను. దట్టమైన అడవిలో చూసారా అసలు ఎలా ఉందో. అలా నడుస్తూ వెళ్తూ ఉంటే ఆ ఫీలే వేరేలా ఉంది. అసలు చుట్టూ ఎలా ఉందో, చుట్టూ నీరు కింద. ఈరోజు సండే కాబట్టి చాలామంది వచ్చారు. ఫోన్ తీసుకెళ్ళిపోయింది ఇంకో.
ఈ కోరింగ ఫారెస్ట్లో మనకి 24 రకాల మొక్కల జాతులు ఉంటాయి. ఇక్కడ అనేక రకాల పక్షులు మరియు తాబేళ్ళు, మొసళ్ళు ఈ ఫారెస్ట్లో ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ మడ అడవుల ద్వారా మనకి సముద్ర తీరం కోత అవ్వకుండా ఆపుతుంది అనమాట ఈ మడ అడవుల ద్వారా. అందుకే ఇవి చాలా ఏపుగా పెరుగుతాయి. అంటే సముద్రం నుంచి వచ్చే ఆటుపోట్లని ఇవి తట్టుకొని నిలబడతాయి అన్నమాట. ఇది కాకినాడ తీరానికి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది ఈ మడ అడవులు. చాలా బాగుంది ఈ ప్లేస్. చాలా రోజుల తర్వాత ఈ అడవిలోకి అయితే వచ్చాను నేను. కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. ఫుడ్ కూడా మనకి లోపల అందుబాటులో ఉంది, హోటల్ ఒకటి. కానీ దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. చిన్నపిల్లలతో వస్తే కొంచెం జాగ్రత్త. మనకి బోటింగ్ సదుపాయం కూడా ఉంది, అది కూడా మనం ట్రై చేద్దాం. చుట్టూ అడవి, మధ్యలో చిన్న ట్రాక్ లాగా ఏర్పాటు చేశారు. ఇది అడవి మనిషి అంటారేమో. మనం ఎటువైపు వెళ్ళినా కూడా బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తాం. ఈ చెక్కల్ని అలా సెట్ చేసి పెట్టారు. ఇదొక దారి ఉంది కదా, అదొక దారి ఉందని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎటు వెళ్ళినా కూడాను ఫైనల్గా మనం బోటింగ్ పాయింట్కి అయితే కనుక వెళ్తాం. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. ఎందుకంటే అడవిలో మనం అనుకుంటాం చెట్లు మధ్యలోనే కదా మనం నడిచేది, చల్లగానే ఉంటుంది కదా అని. కానీ అలా ఏముండదు అడవిలో. మనం కొంచెం దూరం వచ్చాక మళ్ళీ ఇంకో పాయింట్ అయితే వచ్చింది. చాలా బాగుంది కదా ఈ వ్యూ, చూడండి. అదిగోండి, వినిపిస్తుందా? పక్షుల అరుపులు వినిపిస్తున్నాయా మీకు? నేచర్ మనకి చాలా ఇస్తుంది. మనం దానికి తిరిగి ఇవ్వాల్సింది ఒకటే, ప్లాస్టిక్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అంటే నా ఉద్దేశం, ఎవరు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయలేరు. ఉన్నంతలో బెటర్ ఆప్షన్ ఏంటంటే, ఇలాంటి ప్లేసెస్కి మనం వచ్చినప్పుడు ప్లాస్టిక్ని యూజ్ చేసిన తర్వాత కంపల్సరీగా డస్ట్బిన్లో వేయాలి. ఒక ప్లాస్టిక్ కవరు భూమిలో కలవడానికి, పాడవడానికి 100 సంవత్సరాలు పడుతుందంట. నేను రీసెంట్గా తెలుసుకున్నాను దాని గురించి. అందుకే నాది చిన్న రిక్వెస్ట్ మాత్రమే, మీరు వచ్చినప్పుడు తప్పకుండా కవర్లు కానీ, పేపర్ ప్లేట్లు కానీ ఏదైనా కూడా డస్ట్బిన్లో వేయండి. ఈ కోతి చూడండి ఏం చేస్తుందో. ఒక ప్లాస్టిక్ బాటిల్ని పగలగొట్టి దాంట్లో ఉన్న జ్యూస్ తాగుతుంది. దాని దగ్గర ఎవరు పడేశారో కానీ. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేసిన తర్వాత కంపల్సరీ డస్ట్బిన్లో అయితే కనుక వేయండి. ఇటు వెళ్తే బోటింగ్ పాయింట్. పదండి ఇప్పుడు బోటింగ్ దగ్గరికి అయితే వెళ్దాం. అడవిలో ఏముంటుంది అని మాత్రం అనుకోకండి. ఒకసారి చల్లని గాలి చూసారా? వీడియోలో కనిపిస్తుందో తెలియదు కానీ, మనం ఇలా కొంచెం ముందుకెళ్ళాక అదిగోండి కనిపిస్తుంది చూసారా, గోదావరి. ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి బోటింగ్ పాయింట్ అయితే వస్తుంది. మనం బోట్ ఉంటే కనుక బోట్ షికారు అయితే చేద్దాం. మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను. ఇక్కడే RX-100 సినిమా ఒక చిన్న క్లిప్ అయితే కనుక తీశారు. మీకు ఐడియా ఉందో లేదో. ఇటు వెళ్ళాలి బోటింగ్ పాయింట్కి. పదండి వెళ్దాం. కరెక్ట్ టైం వచ్చింది. నేను బోటింగ్ పాయింట్కి వెళ్తున్నప్పుడు నాకైతే దారిలో ఈ కొంగ అయితే కనిపించింది.
ఈ కొంగ నన్ను అలా చూస్తూనే ఉంది, నేను అలా వీడియో తీస్తూనే ఉన్నాను. అది అలా ముందుకు మెల్లిగా కదులుతూనే ఉంది. ఇక్కడ చాలా రకాల జంతువులు ఉంటాయి, మనకి చాలా రేర్గా కనిపిస్తాయి అవి. మార్నింగ్ టైం ఇక్కడ పర్యాటకులు ఎక్కువగా ఉండడం వలన అవి మనకి ఎక్కువగా కనిపించవు. ఈ చల్లని గాలి, ఈ అడవులు, ఆ పక్షుల కేరింతలు చాలా పీస్ఫుల్గా ఉంది. అందుకే కనీసం నెలకొకసారి నేను చెప్పను, కానీ మీకు వీలైనప్పుడల్లా ఒక్కరోజు మీకోసం మీరు కేటాయించుకుని ఇలాంటి ప్లేసెస్కి తప్పకుండా విజిట్ చేయండి. మార్నింగ్ లేచాం, జాబ్కి వెళ్ళాం, మళ్ళీ ఈవినింగ్ వచ్చాం, తిన్నాం, పడుకున్నాం. ఇది కాదు లైఫ్ అంటే. అలాగని అందరికీ అవ్వదు, కానీ ఏంటంటే ఉన్నంతలో కొంచెం హ్యాపీగా ఉండడానికి, పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. ఎప్పుడూ టెన్షన్లు, ఈఎంఐలు, గోల్ ఉండే ఆ గురించి ఎప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. నేను ఒక ఆప్టికల్ టెక్నీషియన్ని, అంటే కళ్ళజోళ్ళు తయారు చేస్తాను అనమాట. నాకు వీలు కుదిరినప్పుడల్లా నేచురల్ ఎంజాయ్ చేయడానికి, నేచురల్లో ఉండడానికి, ఎంజాయ్ చేయడానికి కాదు, నేచురల్లో ఉండడానికి ఎక్కువగా ట్రై చేస్తాను. ఇలా ఉంటేనే బీపీలు, షుగర్లు త్వరగా రాకుండా ఉంటాయన్నమాట. సో మీరు కూడా తప్పకుండా, ఎక్కువసేపు అని చెప్పను కానీ మీకు వీలు కుదిరినప్పుడల్లా నేచురల్లో ఉండడానికి ట్రై చేయండి. ఎవరు తప్పుగా అనుకోకండి, జస్ట్ నాకు అనిపించింది చెప్పాను అంతే. ఓకేనా? అందరి లైఫ్ ఒకేలా ఉంటుందని నేను చెప్పను, కానీ ఏంటంటే అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చెప్పాను. ఎవరు తప్పుగా అనుకోకండి. మనం ఇప్పుడైతే బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నేచర్కి సంబంధించిన వీడియోస్ నేను చేస్తున్నాను కాబట్టి మీరు చూడాలి అనుకున్నప్పుడు తప్పకుండా 4Kలో పెట్టి చూడండి. ఈ నేచర్ అందాలు మీకు కనిపిస్తాయి. కొంచెం హై క్వాలిటీలో ఆ వీడియోస్ చూస్తే మీకు ఆ అనుభూతి కలుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మొత్తానికి బోటింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇదే పాయింట్, చూపిస్తాను చూడండి. మనమైతే చేరుకున్నాం. ఇదే ఆ బోటింగ్ పాయింట్. అటువైపు ఫారెస్ట్, ఇటువైపు ఫారెస్ట్, మధ్యలో గోదావరి. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ అయితే చేశారు. 100 మరియు చాలా సినిమాలు ఉన్నాయి ఇక్కడ. ఈ వ్యూ చూసారు ఎంత బాగుందో. అదిగోండి గోదావరి, సముద్రం. ఇవన్నీ కూడా అటు ఇటు కూడా మడాడువులే. పర్యాటకులు కూర్చోవడానికి ఇక్కడ కొన్ని సౌకర్యాలు కూడా చేశారు. బోటింగ్ పాయింట్ కూడా ఉంది. అదిగోండి బోటు బయలుదేరుతుంది చూసారా. అలాగా ఆ సముద్రం కలిసి చోటు దాకా తీసుకెళ్ళి మనకి తీసుకొస్తారు. మనం కూడా వెళ్దాం పదండి. మనం ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం. ఇదే టికెట్ కౌంటరు. ఇక్కడైతే కనుక టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేను టికెట్ తీసుకున్నాను. పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ మనకి 2 రకాల బోటింగ్లు అందుబాటులో ఉంటాయి. ఒకటి నార్మల్ బోటు, ఒకటి స్పీడ్ బోటు. నార్మల్ బోట్కి పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. స్పీడ్ బోట్కి ఒకళ్ళకైనా 1000 రూపీసే, 4 మెంబర్స్కైనా 1000 రూపీసే. ఇక్కడ 7 సీటర్ బోట్ ఒకటి అందుబాటులో ఉంది, మామూలు బోట్ కాకుండా. ఇక్కడ నుంచి మనం హోప్ ఐలాండ్ కూడా వెళ్ళవచ్చు, కానీ 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎంతమందికైనా సరే. ఇంకా మన బోట్ అయితే వచ్చిందని లైఫ్ జాకెట్ తీసుకుని నా బోట్ అయితే నేను ఎక్కి కూర్చున్నాను. మన ముందు 7 సీటర్ బోట్ అని చెప్పి అన్నాను కదా, అదే వెళ్తుంది చూసారా. అలా సరదాగా నేను కూర్చున్నాను. మన బోట్ అయితే కనుక బయలుదేరింది. కాదు బయట కనిపించాలి కదా, ఎంతో కొత్త. అక్కడ ఆర్చ్ ఉంది. ఏంటది ఆర్చ్? అంతే, ఇంకేం లేదు లోపల.
ఆ డ్రైవర్ గారు ఏమంటున్నారంటే మార్నింగ్ టైం మాత్రమే మనకి జంతువులు కనిపించవు, కానీ నైట్ టైము ఈ పరిసరాల్లోకి వచ్చి చేపలను వేటాడడం, ఇక్కడ మనకి చాలా రకాల జంతువులు అయితే కనిపిస్తాయంట. కానీ మార్నింగ్ పర్యాటకులు ఉండడం వలన అవి బయటికి రావు, ఈ లోపల దట్టమైన అడవిలో ఉంటాయని చెప్పి అంటున్నారు డ్రైవర్ గారు. నా బోట్ అయితే కనుక ముందుకు సాగి బే ఆఫ్ బెంగాల్లో అయితే కనుక చేరుకుంది, అంటే సముద్రంలోకి అయితే వచ్చాము. చూసారా మనకి దూరం నుంచి కనిపిస్తుంది, చూసారా అది కాకినాడ పోర్ట్. మనం ఉన్న ప్లేస్ నుంచి కాకినాడ పోర్ట్ సుమారు ఒక 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అందుకే మనకి ఆ పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి సముద్రం మధ్యలో ఒక చెట్టు, ఆ చెట్టు మీద ఒక చిన్న కొంగ, చుట్టూ నీరు, మధ్యలో కొంగ అయితే ఉంది. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మన దేశంలోనే 2వ అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇది. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ప్రత్యేకత ఏంటంటే ఇది సముద్ర అలల్ని తట్టుకుని తీరాన్ని కాపాడుతుంది అన్నమాట. సుమారు మనకి 45 నిమిషాలు బోటింగ్ తర్వాత మనం పికప్ పాయింట్కి అయితే మళ్ళీ తిరిగి వచ్చాం. ఈ ఎక్స్పీరియన్స్ అయితే కనుక మామూలుగా లేదు, చాలా అద్భుతంగా ఉంది ఆ ఫీల్. మీలో ఎవరైనా సరే ఈ రైడ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంతకుముందు మనం చెక్క బల్ల మీద నడిచాం కదా, ఇప్పుడు మనం ల్యాండ్ మీద అయితే నడుస్తున్నాం. ఇటు నుంచి మనకి కొన్ని మ్యూజియాలు అయితే ఉంటాయి, అవి కూడా మనం చూద్దాం. ఈ పిక్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకి ఒక హోటల్ కూడా ఉంది, ఫుడ్ కూడా టేస్ట్ బాగుంది. నేను చికెన్ బిర్యానీ ఆర్డర్ చెప్పాను, ఫుడ్ ఎలా ఉంటుందో ఇప్పటిదాకా నేను టేస్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఫుడ్ అయితే కనుక బాగుంది, 150 రూపీస్ ఛార్జ్ చేశారు. మనకి డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈ హోటల్ పక్కనే మనకి వాచ్ టవర్ అనేది ఉంటుంది. మీకు ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మొత్తం వ్యూ చూడాలి అనుకుంటే కనుక ఈ వాచ్ టవర్ అయితే కనుక ఎక్కండి. ఈ పైనుంచి ఈ వ్యూ అయితే కనుక చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న పార్క్లా కూడా ఏర్పాటు చేశారు, అంటే ఇక్కడ మనకి కనిపించే జంతువుల బొమ్మలతో ఈ చిన్న మ్యూజియం లాగా ఇక్కడ ఏర్పాటు చేశారు. పదండి ఇప్పుడు మనమైతే వాచ్ టవర్ అయితే ఎక్కి ఆ వ్యూ ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. పైకి అయితే వెళ్దాం. నేనైతే పైకి అయితే వచ్చేసాను, వాచ్ టవర్ పైకి. ఇది ఒక 5 స్టేర్ల బిల్డింగు. ఇక్కడ నుంచి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మొత్తం కనిపిస్తుంది, చూడండి ఎలా ఉందో. చూసారా చుట్టూ దట్టంగా ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది. సుమారు 250 ఎకరాల్లో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది. అలా కాసేపు ఆ చల్లని గాలి ఆస్వాదించి నేనైతే కిందకి దిగాను. మనం ఎక్కేటప్పుడు ఒక దారి ఉంటుంది, దిగేటప్పుడు ఇంకో దారి ఉంటుంది ఈ వాచ్ టవర్కి. గుర్తుపెట్టుకోండి, మనం హోటల్ బ్యాక్ సైడ్కి అయితే వస్తాం దిగేటప్పుడు. ఇక్కడ ఆక్వా వరల్డ్ అనే మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆక్వా వరల్డ్ మ్యూజియం అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఏ రకమైన చేపలు కనిపిస్తాయో ఆ జాతుల్ని ఇక్కడ ప్రజెంట్ చేశారనమాట. ఇంతకుముందు దీని మెయింటెనెన్స్ బాగానే ఉండేది, చాలా ఎక్కువ చేపలు కనిపించేవి, చాలా తక్కువగా ఉన్నాయి. ఈ 2 చేపలే ఇక్కడ ఉన్నట్టున్నాయి. చూడండి గోల్డ్ కలర్లో ఎంత బాగుందో ఈ ఫిష్. ఈ ఆక్వా వరల్డ్ పక్కనే మనకి ఇలా డాక్యుమెంటరీ థియేటర్ కూడా ఉంది, ఇది ప్రస్తుతం క్లోజ్లో ఉంది. ఇక్కడ మనం బయటకు వచ్చాక ఇక్కడ ఒక పక్షి అయితే కనిపించింది, చాలా బాగుంది ఈ పక్షి. ఇక్కడ దీని పక్కనే మనకి వాష్రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్కి పక్కనే ఉంటుంది ఈ వాష్రూమ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ విజువల్ చూడండి ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా, చాలా అందంగా ఉంది ఇక్కడ ఈ ప్లేస్. చూడండి అసలు ఈ సీనరీ ఎంత బాగుందో. ఈ ఫారెస్ట్లో ఇలాంటి డస్ట్బిన్లు చాలా ఉన్నాయి, వాటిని యూజ్ చేయండి. ఇదే కాకుండా మనకి ఫోటోషూట్ల కోసం కొన్ని ఏర్పాట్లు అయితే కనుక చేశారు. ఇక్కడ కంపల్సరీ ఫొటోస్ అయితే దిగండి. మీరు ఫ్యామిలీతో ఒక గంటన్నర మంచి టైంపాస్ అవ్వాలంటే కనుక బెస్ట్ ప్లేస్ ఈ కోరింగ వైల్డ్ లైఫ్ శాంచురీ, తప్పకుండా విజిట్ చేయండి. అయితే ఇంక తిరిగి అలసిపోయి వచ్చి కూర్చున్నాను. ఈ ప్రకృతి చాలా అందంగా, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఈ ప్లేస్కి రండి. మీకు కాస్త పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి ప్లేసెస్కి అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండాలి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వారం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.